దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దౌర్జన్యాలకు నిరసన తెలుపుతూ రాస్తారోకో నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం. జాతీయ రోడ్డు భద్రతా మహాసోత్సవాలలో భాగంగా సీఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లతో ర్యాలీ నిర్వహించి ప్రజలకు రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన. కారేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి సెంటర్ వరకు ర్యాలీ. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్. హైదరాబాద్లోని మాదాపూర్లో ఓ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక్కడ డిమార్ట్ ఎదురుగా ఉన్న కృష్ణాస్ కిచెన్ రెస్టారెంట్లో ఈరోజు మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. ప్రమాద విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అగ్ని ప్రమాదం కారణంగా చుట్టుపక్కల భారీగా పొగ అలుముకుంది. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కథనాలు వస్తున్నాయి. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. విశ్వ హిందూ పరిషత్ భువనగిరి మాతృశక్తి విభాగం ఆధ్వర్యంలో స్థానిక విద్యానగర్లో సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులు విశ్వ హిందూ పరిషత్లో మహిళా విభాగాన్ని మాతృశక్తి విభాగమని పిలుచుకోవడంలో ఉన్న ఔన్నత్యాన్ని వివరించారు. హిందూ సమాజం స్త్రీని శక్తి స్వరూపంగా చూస్తుంది అని, ఇదే ప్రపంచంలో అరుదు అని తెలిపారు. జిల్లా మాతృశక్తి ప్రముఖ్ శ్రీమతి భొక్క అరుణ జ్యోతి మాట్లాడారు. జిల్లాలో మహిళా సత్సంగాలు ప్రారంభించామని, అన్ని బస్తీల్లో మహిళలు సత్సంగాల్లో పాల్గొని మన సంస్కృతిని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాతృశక్తి సేవ ప్రముఖ శ్రీమతి దోగిపర్తి శ్రీదేవి, నాగమణి, శోభారాణి, సంధ్య, గంగా, లలిత, చామ రవీందర్, సహదేవ్ పాల్గొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరులోని శివరామక్షేత్రం పునర్నిర్మాణంలో భాగంగా భారీ బడ్జెట్తో పూర్తి గ్రానైట్తో నిర్మిస్తున్న శివరామకృష్ణ క్షేత్రానికి శ్రీ ధాన్యశక్తి ధర్మ సంస్థాన్ చైర్మన్ అన్నం ఆంజనేయులు గారి కుటుంబ సభ్యులు 1,116 రూపాయల విరాళాన్ని కమిటీ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు అన్నం వెంకట సుబ్బారావు, బూరగడ్డ హరినాథ్ బాబు, జూపుడి సుభాష్ చంద్రబోస్, బడే భవన్ నారాయణ, అన్నం రామమోహన్ రావు, అన్నం ఉమా మహేశ్వరరావు, అన్నం శివశంకర్, అన్నం శివరామకృష్ణ గారులు తదితరులు పాల్గొన్నారు. అన్నం ఆంజనేయులు గారు మాట్లాడుతూ మన కోడూరు శివాలయం పూర్తి గ్రానైట్తో పునర్నిర్మించడానికి తమ వంతుగా 1,116 రూపాయలు అందజేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కమిటీ సభ్యులు వారిని అభినందించి దంపతులను దుశాల్వతో సత్కరించారు. హన్మకొండ జిల్లా మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం స్వయం సహాయక సంఘాల ద్వారా 1000 మెగావాట్ల ఉత్పత్తి త్వరలో టెండర్లు ఖరారు చేస్తాం. స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు ప్రగతిపై జిల్లా కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఇప్పటికే ఇంధన శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల ఒప్పందం కుదిరిందని వివరించారు. Is also aware of that. So now we have to, from the side of the REDCO, they have called the tender to panel agencies, and the tender is in advanced stage. I think another 1 week tender will be finalized, and the price of the per megawatt is also on our expected line. So nothing to worry on that side. So now we have to do that. With this background, I request Secretary RD to. రాష్ట్రంలో సార్ మనకి డిస్ట్రిక్ట్స్ లో 890 acres వరకు ఐడెంటిఫై చేశారు సార్ కమిషనర్తో అండ్ సిఎం కింద ఆ అమౌంట్ కూడా ఉంది సార్. అడిషనల్ గా మనకి 10% ఎనర్జీ ఆల్సో సార్ లెటర్ కూడా అడ్వాన్స్ చేస్తుంది కాబట్టి సార్ ఐ థింక్ నెక్స్ట్ 15 days టైం నుంచి మనకి
హన్మకొండ జిల్లా ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు గాను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య తెలిపారు. వాయిస్ ప్రభుత్వ బాలిక ఉన్నత లష్కర్ బజార్ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మౌలిక సదుపాయాలని ఆమె పరిశీలించారు. కిచెన్ షెడ్, త్రాగునీరు, టాయిలెట్స్ పరిశుభ్రతను ఆమె స్వయంగా తనిఖీ చేశారు. మెను ప్రకారం విద్యార్థులకు భోజన వసతి మరియు సరిపడు భోజనం అందించడం జరుగుతుందా? పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాలు శ్రీమతి ఉమను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో సౌకర్యాల కల్పనపై కలెక్టర్ విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్, క్లాస్ రూమ్లను పరిశీలించి సిలబస్ ప్రకారంగా పాఠాలను పూర్తి చేయాలని ఉపాధ్యాయుల్ని ఆదేశించారు. Section 27. Section 27. A section 24. 28. But you will 24 on the script. We have the presentation 23. 47 total. 47. Under you would special class. Yes. How is the food? Nice. సరిపోతుందా క్వాంటిటీ? Yes, ma'am. జామకైతే ఇట్లా కలపట్టుకుంటుంది. ప్రోటీన్ ఎట్లా వస్తుంది మీకు? ఫుడ్ ఏ ఫుడ్ నుంచి వస్తుంది? ఎగ్స్ అండ్ పల్సెస్, నాట్ చిప్స్ అండ్ కూల్ డ్రింక్స్. మీ ఏజ్కి ఎంత క్వాంటిటీ అయితే మీరు తినాలో అంత తినాలి. 8 or 6 sentences లో రాయాలి. 6 marks. కలర్ ప్రింటర్ చేస్తే మేమే లైట్ ఉన్నది కదా. ఇది మైనర్ రిపేర్స్ పెట్టినారా? పెట్టండి. మెయిన్ ఫ్లోర్ మ్యామ్ ఇక్కడ. పీడీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కారేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, హాస్టల్స్ లో గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మంచి బియ్యాన్ని సరఫరా చేయాలని, అద్దె భవనాలతో నడుపుతున్న హాస్టల్స్ మరియు గురుకులాలకు సొంత భవనాలను ఏర్పాటు చేయాలని, పెండింగ్ లో ఉన్న లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలి. ఈ కార్యక్రమంలో పీడీఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి జి మస్తాన్ పాల్గొని మాట్లాడారు. సంపత్, వెంకటేష్, రవికుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీడీఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కారేపల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి సెంటర్ వరకు ప్రదర్శన తీయడం జరిగింది. ప్రధానంగా అనేక సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు 5,135 కోట్లు పెండింగ్లు ఉన్నాయి. కానీ విడుదల చేయకుండా ఈరోజు ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఒక పక్క విద్యార్థి సంఘాలు ధర్నాలు చేసి స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పి ఒక పక్క మేము అడుగుతూ ఉంటే మాకాడ డబ్బులు లేవని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా వ్యవహరించిన పరిస్థితి కేసీఆర్ చేసిండు. అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేద విద్యార్థుల మీద మీకు ప్రేమ ఉంటే తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయండి. పెరిగిన ధరలకు అనుకూలంగా హాస్టల్ విద్యార్థులకి మెనూ ఛార్జీలు పెంచాలని చెప్పి ఈ సందర్భంగా మేము వారిని కోరుతా ఉన్నాం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మేము మెనూ ఛార్జీలు పెంచినామని చెప్పిండు. హాస్టల్ విద్యార్థులు చదువుకుంటుంటే ఒక్కొక్క నూనె ప్యాకెట్ 135 రూపాయలు, 145 రూపాయలు ఉన్న నూనె ప్యాకెట్ ఈరోజు కనపడతా ఉంటే మెనూ ఎక్కడ పెంచారని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మెనూ పెంచారని చెప్పే కానీ ఇంతవరకు ఆ మెనూ కూడా అమలుకి రాని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఒక్కొక్క హాస్టల్ విద్యార్థులకి మంచి బియ్యాన్ని పంపించకుండా ఈరోజు కంట్రోల్ బియ్యాన్ని పాలిష్ చేసి ఈరోజు విద్యార్థులు పంపిస్తే ఆ విద్యార్థులు ఆ భోజనం తిని ఈరోజు కడుపు నొప్పులతో, విదేశాలతో ఈరోజు హాస్పిటల్ పాలైన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ 900 మంది విద్యార్థులు చనిపోయిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. చీమ కొట్టినట్టు కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనపడట్లే. విద్యార్థులు ప్రాణాలు పోతున్నా ఈరోజు కార్పొరేట్ పాఠశాల కళాశాల తీసుకొచ్చి ఈరోజు విద్యార్థుల ప్రాణాలు తీసి ఈరోజు కనపడతా ఉంది. తక్షణమే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ప్రతి మండల కేంద్రంలో ఏదైతే ప్రభుత్వ కళాశాల ఏవైతే ఉన్నాయో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి. మేమైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చారో ఆ హామీల్ని నెరవేర్చాలని చెప్పి సందర్భంగా వారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కరించిన ఏడల గత ప్రభుత్వానికి కేసీఆర్కి ఏదైతే గతి పట్టిందో మీ ప్రభుత్వానికి కూడా గతి పట్టుతుందని చెప్పి సందర్భంగా పీడీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ తరఫు నుంచి హెచ్చరిస్తా ఉన్నాం.
సోమాలియా కుర్రాడి ప్రాణాన్ని కాపాడిన మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ తీవ్ర స్థాయిలో అన్నవాహిక కుంచుకుపోవడంతో బాధపడుతున్న సోమాలియాకు చెందిన 13 ఏళ్ల బాలుడికి విజయవంతంగా చికిత్స చేయడం ద్వారా అద్భుతమైన వైద్య మాలురాయిని హైటెక్ సిటీలోని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ సాధించింది. ఈ బాలుడు 50 కేజీల బరువు ఉండాల్సి ఉండగా కేవలం 19 కేజీల బరువు మాత్రమే ఉన్నాడు. లాలజలాన్ని మింగటం కూడా సమస్యగా పరిణమించడం వల్ల ప్రాణాంతక సమస్యని ఎదుర్కొన్నాడు. మెడికవర్లోని మల్టీ డిసిప్లినరీ బృందం అతని మొత్తం ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటుగా ఆహారం మింగేల సామర్థ్యాన్ని పునరుద్ధరించడానికి సంక్లిష్టమైన శస్త్రచికిత్స పరిష్కారాన్ని రూపొందించింది. రికవరీ సమయంలో పోషకాహార అవసరాలకు మద్దతు ఇవ్వడానికి ఫీడింగ్ జెజునోస్టోమీ కూడా నిర్వహించబడింది. ఈ శస్త్రచికిత్సకు అసాధారణమైన ఖచ్చితత్వం, బృందంగా కలిసి పనిచేయడం మరియు శస్త్రచికిత్స అనంతర ప్రణాళిక అవసరపడుతుంది. ఇది డాక్టర్ కిషోర్ రెడ్డి, వై కన్సల్టెంట్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మరియు లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, డాక్టర్ రవీందర్ రెడ్డి, పరిగి కన్సల్టెంట్, పీడియాట్రిషియన్ మరియు నియోనాలజిస్ట్ మరియు డాక్టర్ జనార్దన్ రెడ్డి, వి కన్సల్టెంట్, పీడియాట్రిషియన్ మరియు ఇంటెన్విస్ట్ల బృందం ఈ శస్త్రచికిత్సను చేసింది. ప్రపంచ స్థాయి పీడియాట్రిక్ కేర్ అందించడంలో మెడికవర్ ముందుంది. ఈ సంక్లిష్టమైన కేసు విజయవంతమైన అరుదైన ఘనతను సాధించింది. Had very challenging and complex problem. We have dealt successfully here in this Medicover Women and Child Hospitals. I congratulate the entire team who were involved in this care, and I also thank the management for supporting this particular family and our team, because they were looking for at various hospitals. Financial issues could unde valaki. I thank you management for helping us in coming down on the prices, and we have helped this family. Thank you all again for coming here, and we are expecting this family soon. Please interview them as well. Child is well now. Okay, thank you all. మీరు మేనేజ్ చేయగలరు. మనకు బాగా వర్కప్ చేసినప్పుడు ఏమైందంటే, ఇనిషియల్గా వర్కప్ చేసినప్పుడు ఏదైతే 13 ఏళ్ళు బాబు ఇంకా 65 కేజీలు ఉండవలసినప్పుడు 45 నుంచి 50 కేజీల మధ్యలో ఉన్నాడంటే గ్రోత్ ఫెయిల్యూర్తో తిరగబడ్డాడు. గ్రోత్ సరిగా లేదా అంటే ఒక సంవత్సరాల నుంచి బాబు అనుభవిస్తున్నాడు. అలాంటి బాబు మనం ఎండోస్కోపీ కానీ మళ్ళీ అప్పర్జిఐ కాంట్రాస్ట్ కానీ వీరియం స్టడీ చేసినప్పుడు మధ్యభాగం ఇసోఫేగస్ అంటే ఏదైతే అన్నం అంటాం మధ్యభాగం ఇసోఫేగస్ మళ్ళీ దాని కింద ఉన్న లోవర్ ఇసోఫేగస్ కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. ఎందుకని కొన్ని హిస్టరీస్ తీసుకుంటూ ఉంటే ప్రాబబ్లీ హిస్టరీస్ స్ట్రిక్చర్ అంటారు. స్ట్రిక్చర్ అంటే బేబీ చిన్నకున్నప్పుడు తెలియకుండానే కొన్ని కంట్రీస్లో వాటర్ లాగేస్తుంటారు, యాసిడ్ కానీ అలాగే ఉంటున్నారు. Thank you for coming to Medicover here, Medicover Women and Child Hospitals, Madhapur. నా పేరు డాక్టర్ రవీందర్ రెడ్డి. నేను పీడియాట్రిషియన్, న్యూరోసాలజిస్ట్, పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అండ్ ఇక్కడ డాక్టర్ మధుమోహన్ రెడ్డి గారు ఉన్నారు, పీడియాట్రిక్ సర్జన్, సీనియర్ పీడియాట్రిక్ సర్జన్ at Medicover Women and Child Hospitals. Dr. Janardhan Reddy, pediatrician and pediatric intensivist at Medicover Women and Child Hospital, and Dr. Nirmal. He is our anesthesia doctor at this hospital. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ చైల్డ్ గురించి మీకు చెప్తామని రిక్వెస్ట్ చేశాను. తీసుకోవడుతున్నాడు, యాక్టివ్గా ఉన్నాడు, వెయిట్ గెయిన్ కూడా ఉంది. సో సర్జరీ కాంప్లికేటెడ్ సర్జరీ హ్యాండ్లింగ్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ చేయడం ప్రాపర్గా చేయడం వల్ల ఈ కంప్లీట్లీ నార్మల్ అయిపోయింది. Giving anesthesia is like very challenging one for the baby. The main thing is like they give but the light cover for pain, for giving the course of anesthesia and for improper management fluency and everything. So frankly I accidentally prefer చేస్తాను, but ఈ baby surgery ఎక్కడ జరుగుతుంది, so we can't place the line here. So we prefer the femoral vein, and for the full-time monitoring, like beat-to-beat monitoring, and for the blood pressure monitoring, we place an arterial line in the hand. And integration was fine, but improper management was a few challenging. But surgeon did a great job, Dr. Madhur Reddy sir. The baby was doing good in intro, and even the post-op also very good. And I really thank the surgeon for supporting and trusting us for giving the opportunity. And I thank the team also, Dr. Shilpa and Dr. Ashita. Thank you.
బీజేపీ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు రౌడీలాగా వ్యవహరిస్తూ రాళ్లతో కర్రలతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు గట్టుప్పల మండల కేంద్రంలో ప్రధాన కార్యదర్శులు కొంగరి నరహరి, నాగులగోని శ్రీనివాస్ ఆధ్వర్యంలో బస్టాండ్ నందు నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా నాయకులు చిలివెరు దుర్గయ్య మరియు కంపె దుర్గయ్య పాల్గొని మాట్లాడారు. శాంతి భద్రతలు పరిరక్షించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడో విఫలమైంది. బీజేపీ సహనాన్ని అసమర్థతగా భావించొద్దు. మేము హింస రాజకీయాలను ప్రోత్సహించాం, అలాగని మాపై దాడులు చేస్తే సహించాం. ఇలాంటి దాడుల్ని ఆపకపోతే ఆ తర్వాత తలెత్తే పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కంఠల బ్రహ్మయ్య, నర్ర పరమేష్, మాదకుని రాజు, పరకాల నరసింహ, కొంగరి పాండు, వీరమల్ల రాజు, మాదకుని భిక్షం, చెరుపల్లి ప్రవీణ్, ఏలె మారయ్య, మోదుగు తిరుమల రెడ్డి, గుర్రం శ్రీనివాస్, ఈడం రాజు, కౌడగాని శేఖర్, గుర్రం ప్రదీప్ కుమార్, మండల శ్రవణ్, ఇంగిలి ప్రవీణ్ కార్యకర్తలందరూ పాల్గొన్నారు. ఇంతవరకు ఎక్కడ కూడా మరి నెరవేరలేదు. మరి అదేవిధంగా వృద్ధులకు 2000 పింఛన్ నుంచి 4000కు వేస్తామని చెప్పి మరి అది గిట్లా నెరవేరలేదు. అదేవిధంగా మరి రాష్ట్రంలో మరి బీజేపీ పార్టీని మరి అంశాలనే విదేశంతో మరి నిన్న జరిగినటువంటి బీజేపీ పార్టీ కార్యాలయం మీద మరి కాంగ్రెస్ గుండాలు మరి రౌడీలను పెట్టి మరి అక్కడ దాడి చేయడం జరిగింది. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. బీజేపీ పార్టీ తలుచుకుంటే నువ్వు ఒక్క రాష్ట్రంలో ఉన్నావు, దాదాపు 29 రాష్ట్రాలలో మరి మేము 25 రాష్ట్రాలలో మరి పటిష్టంగా ఉన్నావు. నువ్వు ఏ మూల కూడా జరిపావు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ అంటే మరి నువ్వు కనీసం ఉండాల రాజ్యం అనే ప్రవర్తనను మానుకొని మరి బీజేపీ పార్టీ అంటే గౌరవంతో నువ్వు నిలబడాలి. అంతేగాని రాజకీయంగా ఎదుర్కోలేని నీ చేతగాని రాజకీయం మరి ఈరోజు బీజేపీ పార్టీ మీద దాడులకు తెగడం అంటే అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇప్పటికైనా నువ్వు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజలలో సక్రమంగా నీ రాజకీయం చేసుకుంటే ఈ తెరువు మేము రాము. కానీ బీజేపీ పార్టీని ఈ రాష్ట్రంలో అణచివేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీ గుండాలతోటి నువ్వు రాజకీయం చేస్తే ఈ రాష్ట్రంలో నువ్వు మిలగమనేది ఈ బీజేపీ పార్టీ పక్షాన వ్యతిరేకిస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ శివార్లోని సర్వే నెంబర్ 909లో తన భర్త పేరు మీద ఉన్నటువంటి ఎకరం 10 గుంటల భూమిని సమీప పొలానికి చెందిన కొందరు కబ్జా చేసుకుని మాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ పట్టణంలోని రామచంద్రగూడెం కాలనీకి చెందిన దాసరాజు పద్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన భర్త చనిపోయిన తర్వాత ఆయన పేరిట ఉన్న భూమిలోకి వ్యవసాయ పనులు చేసేందుకు వెళ్లిన మా కుటుంబ సభ్యులపై సమీప పొలానికి చెందిన వారు తమ భూమిని కబ్జా చేయడమే కాక దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తాము కోర్టుకు వెళ్లగా తమకు అనుకూలంగా కోర్టు ఇవ్వడంతో పాటు పోలీసు రక్షణ కల్పించాలంటూ ఆదేశించినప్పటికీ పోలీసులు తమకు సహకరించట్లేదని, కబ్జా చేసిన వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయి విచారణ జరిపి తమ భూమి తమకు అప్పగించాలని కోరారు. కబ్జా చేసిన వారి నుండి తమకు రక్షణ కల్పించాలన్నారు. పొలం మీదకి వచ్చేసరికి వీళ్ళు వచ్చారు నా మీదకి. ఇది మా పొలం మా లెక్క అని, నీ పొలం నీకే ఉంది, నా పొలం నాకే ఉంది, నేను చేసుకుంటాను. ఎన్నిసార్లు వచ్చినా ఇదే గొడవ కొట్టుకోవటం చేయడం నా మధ్యన కూలీలు తీసుకొచ్చుకున్నాను. వాళ్ళని కొట్టి మా మీద కేసులైనా వాళ్ళ మీద కేసులు అయినాయి. అదే జరుగుతుంది కానీ ఇళ్ళకి రాని ఎట్లా చేయట్లేదు. అట్ట వాళ్ళు బలంతం చేస్తే కూడా నేను దున్ని నాటు పెట్టించిన, అట్ట పెట్టిన వాళ్ళు జడగొట్టారు, నేను జడగొట్టిన, నేను కూడా మళ్ళీ వాళ్ళు జడగొట్టిన కానీ వాళ్ళ ఇంటిలో ఒక దగ్గర 20 మంది ఉంటారు. నేను నా పిల్లలతో 6 ఉంటాం మేము. నాకు ఎవరు సపోర్ట్ లేదు, ఎక్కడ లేదు. సరే ఎక్కడికి న్యాయానికి పోయినా కానీ పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొచ్చుకుంటే మేము వస్తాం. అంతవరకు రాన్నాడు. ఫస్ట్ పాండరంగారెడ్డి అదేలా తెచ్చినాక పాండరంగారెడ్డి పోయిండు. తర్వాత సాయేశ్వర్ గౌడ్ వచ్చిండు. సాయేశ్వర్ గౌడ్ కూడా ఇట్ట వీళ్ళకి లాలుచి పడే ఆయనంతా చేసిపోయాడు. అదే పొజిషన్ లో నిన్న ఇప్పుడు నాగార్జున సార్ కూడా అదే చేసిండు. సిఐ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆధ్వర్యంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశ కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్ష సమావేశ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్ గారు, జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు గారు, శాసనసభ్యులు మర్రి రాజశేఖర రెడ్డి గారు, కేపీ వివేకానంద గారు, బండారి లక్ష్మారెడ్డి గారు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. దయచేసి వచ్చిన డబ్బుల మెజారిటీ జిల్లాలో డ్రైనేజ్ వాకుండా బైపాస్ చేసే సిస్టమ్ ఎక్కువ కండిషన్లు అందరూ తప్పకుండా సార్ ఏసీఎల్ గారు ప్రత్యేకించి దీని మీద ఒక యాక్షన్ కలెక్టర్ గారు మా దగ్గర 11 చెరువులు ఉన్నాయి సార్. ఈ 11 చెరువులు ఏంటంటే అన్ని కేసులు ఉన్నాయి. అంటే మురుగునీరు డైవర్స్ డెవలప్మెంట్ అండ్ మేడ్చల్ మిగతా 5 నియోజకవర్గాలు మొత్తం కూడా జిహెచ్ఎంసీ అధికారులతో కనెక్టెడ్ అయి ఉంది.
corporation, municipality, or government. Everything మీరు పనిలో ఉంటాయి, మీ ఇంటిలో ఉంటాయి. మరి ఇవన్నీ అల్టిమేట్గా కంట్రోల్ చేయాల్సింది, కరెక్షన్ చేయాల్సింది కాబట్టి ఇది అన్నట్టుగా ఏ మీటింగ్ అయినా కూడా ఏదో మీటింగ్ అయినప్పుడు వాళ్ళు కూడా 50% ముందుకుంటారు. అభివృద్ధి రాస్తారు. నా సూచన ఏంటంటే నాకు తెలిసి మీరేగా ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అన్ని మున్సిపాలిటీలు స్టాంప్స్ డ్యూటీ వచ్చింది. మీరే అన్నిటినీ ఇంప్లిమెంట్ చేసి మంచి ఇంజనీర్స్ తీసుకొని ఈ స్వచ్ఛ భారత్ నేను కూడా ఆంధ్రప్రదేశ్ అక్కడ స్వచ్ఛ భారత్ కింద మాకు నిధులు అని చెప్పి ఈ పార్లమెంట్ నేను పరిశీలి చేస్తాను. కానీ అవి వచ్చే లోపు ఇక్కడ రిజల్ట్ ఏంటంటే మీకు డిఏబట్టి కూడా ఉండాలి. ఇక్కడ కాంపిటీషన్ బాగా ఉంటాయి కదా. 46 కోట్లు ఉందన్న ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టింది. 46 కోట్లు మేము ఒకసారి అడిగితే ఫండ్ ఇవ్వాలంటే చూద్దాం తర్వాత మాట్లాడుతాం. ఇప్పుడు నాకు రాదండి. మీరు ఉంటే ఉంటే కనుక ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే అర్థం చేయగలుగుతున్నాం. ఎక్కడ అలా అవసరం రెగ్యులర్గా అలా అవసరం ఆ పని. వికారాబాద్ జిల్లా పెద్దమూలు మండలం జనగామ గ్రామం నుండి ముంబాపూర్ తాండూరుకు వెళ్లే కాలేజ్ స్కూల్ విద్యార్థులకు వారం రోజుల నుండి బస్సు రాక ఇబ్బంది పడుతున్నామని, కాలినడక ఆటోల ద్వారా వెళ్తున్నామని నేపథ్యంలో ఈ విషయం తాండూరు డిఎంకు తెలిపినా స్పందించకపోవడంతో ఆగ్రహించినటువంటి పేరెంట్స్, స్టూడెంట్స్ మంబాపూర్ రోడ్డుపైన బైఠాయింపు, తాండూరు నుండి వికారాబాద్, హైదరాబాద్ వెళ్లే వాహనాలు అర్ధగంట ఆగిపోవడం జరిగింది. ఇటు విషయాన్ని తెలుసుకున్నటువంటి పెద్దమూలు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సమాధానించారు. జనగాంకు పిల్లలకు ఇబ్బంది అయ్యి బస్సు వస్తలేదన్న. బస్సు మొన్న దిగబడితే మాకు తెలియకుంటే ఆ డ్రైవర్ ఏమంటున్నా అంటే అందరు పైసలు ఇచ్చినట్టు జెసిపి తెచ్చుకుంటే మా పిల్ల తల్లిదండ్రుల పోని మళ్ళీ పైసలు ఇవ్వమని కూర్చున్నారు. అంటే మా వాళ్ళు ఎవరు ఇవ్వమన్నారు, పైసలు ఇవ్వమన్నారు. బస్ బంద్ పిల్లలు కాలేజీకి పోతే కాలేజీకి బస్సు టైంకి వస్తలేదు. పిల్లలు నిలబడుతున్నారు. నిలబడితే ఈ పొద్దు పంపిస్తారు, రేపు పంపిస్తారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినారు. వాళ్ళ వారికి తీసుకుపోయేట డిఎం ఏమంటారు అంటే రాండి మీరు ఆడికి వచ్చి మాట్లాడుతా అండి, పిల్లలు తల్లిదండ్రులు అందరూ తాండ్రు రమ్మంటారు. తాండ్రు మేము ఎందుకు వస్తాం సార్ అంటే మా వాళ్ళు పైసలు పెట్టినట్టే కదంటే పైసలు మేమేం చేస్తాం సార్ అంటే వాళ్ళు పైసలు పెట్టుకున్నారంట, పైసలు కావాలంట. అంటే మేమెందుకు ఇస్తాం సార్, డ్రైవర్ నుంచి తీసుకున్నాం జేసీబీ తెచ్చి మేమన్నాం. అంటే ప్రధానంగా ఏంది బస్సు వస్తలేదు. ఇప్పుడు ఆటోలో వస్తుందా మళ్ళీ ఎన్ని రోజులు? నడుచుకుంటూ వస్తున్నాం, ఆటో వస్తుంటూ ఉంటాయి. ఏమి రమ్మని కూడా ఎవరు 200-300 అడుగుతారు. ఎవరిస్తారని మా దగ్గర మా ఇంట్లో పరిస్థితి బాగాలేకపోయినా గవర్నమెంట్లో జాయిన్ అయినాము. ఇప్పుడు బస్సు లేదు, ఫ్రీ బస్ వేసేమో మరి ఫ్రీ బస్ వేసారు. బస్సు బంద్ అయింది, అన్ని బంద్. తాండ్రు బస్సు కూడా బంద్ చేసి పెట్టేమో నుంచి వచ్చే బస్సు ఎప్పుడో బంద్ చేసారు. 1 వీక్ అవుతుంది, వారం అవుతుంది బస్సు రాక. కేటీఆర్ గారిపై పెట్టిన కేసు ఫాల్స్ కేసు, దాంట్లో పసలేదు. కుట్రపూరితంగా కేసు పెట్టారు. రివెంజ్ కేసులా ఉంది. ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపు కేసు. కోర్టు విచారణ చేసుకోండని చెప్తే కాంగ్రెస్ పార్టీ మంత్రులు, అనుకూల మీడియా కేటీఆర్ గారు దోషి అని కోర్టు చెప్పిందని దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో మోసపు పాలన నడుస్తుంది, డైవర్షన్ పాలన నడుస్తుంది. రైతు భరోసాలో 15,000 ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీపై వెల్లువెత్తిన ఆగ్రహాన్ని పక్కదారి పెట్టేలా కేటీఆర్ గారిపై కేసులు పెడుతున్నారు. ఈడీ, ఏసీబీలు పోటీలు పడి మరీ కేసులు పెడుతున్నారు. కేటీఆర్ కేసులకు భయపడే వ్యక్తి కాదు. ఉద్యమ శిఖరం కేటీఆర్. జైల్లో కేసులు కేటీఆర్ గారిని ఆపలేవు. కడిగిన ముత్యంలా కేటీఆర్ గెలుస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక ఫ్రస్ట్రేషన్ గురైనటువంటి ముఖ్యమంత్రి ఏ ప్రాంతానికి పోతే ఆ ప్రాంతం దేవుళ్ళ మీద ఒకటి పెట్టుకున్నాడు. ఆగస్టు 15 దేవునితో ఆగస్టు 15వ తారీఖు వరకు నీకు రుణమాఫీ పూర్తి చేస్తాం. ఆగస్టు 15, 2024 పోయి అక్కడ 4 మాసాలు అయిపోయింది. ఇంకా 5వ మాసం జనవరిలో మనం చూస్తాం. ఇప్పటికి రుణమాఫీ పూర్తి కాదు. మంత్రుల మధ్యనే సమన్వయం లేదు. వ్యవసాయ మంత్రి ఓ తీరుగా మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రి ఇంకో తీరుగా మాట్లాడుతున్నాడు. ఆ సబ్జెక్టుతో సంబంధం లేనటువంటి మంత్రి ఇంకో తీరుగా మాట్లాడతారు. రుణమాఫీ పూర్తి అయిందని చెప్పి వ్యవసాయ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగానే చివరి దఫా వాళ్ళు విడుదల చేసినటువంటి నిధులు నేటికి కూడా ఇంకా ఖాతాదారుల బ్యాంకులలో వాళ్ళ అకౌంట్లకు జమ కాలేదు.
అంటే రుణమాఫీ విషయంలో ఇచ్చిన మాటను మీరు అమలు చేయలేకపోయారు, అభాస్పాలేదు. రైతు భరోసా విషయంలో ప్రజల దృష్టిని మరల్చడానికి ఒక కొత్త పందాన్ని ఎన్నుకొని మీరు ముందుకు పోతున్నారు. డిసెంబర్ 9 పోయింది, 100 రోజులు గడువు పోయింది, ఆగస్టు 15 పోయింది, రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదు. అదేవిధంగా ఆ రుణమాఫీ కానటువంటి రైతులకు కూడా మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, ఆ రైతాంగానికి రుణమాఫీ చేయాలని చెప్పి భారతదేశం పక్షాన మేము డిమాండ్ చేస్తాం. ఇంకా మీరు అనౌన్స్ చేసినటువంటి రైతు భరోసాలు కౌలు రైతుల గురించి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నారు, వాళ్ళకు కూడా సమానంగా ఇస్తాం. ఆ విషయం ఎక్కడ కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దౌర్జన్యాలకు నిరసన తెలుపుతూ రాస్తారోకో నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా సీఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లతో ర్యాలీ నిర్వహించి ప్రజలకు రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన. కారేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి సెంటర్ వరకు ర్యాలీ. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.